ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది. విలాపవాక్యములు 3వ అధ్యాయము 25-22 వచనములు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో తన కొరకు ఎదురు చూచు వారి ఎడల యెహోవా దయాళుడు అని అనువదించబడింది. చింపిరి తలతోనూ చినిగిన బట్టలతోనూ మురికిగాను అసహ్యంగాను కనిపించే ముసలాయన గురించి హృదయాన్ని కదిలించే వాస్తవ గాథ ఒకటుంది. అతడు ప్రతిరోజు పగలు 12 గంటలకు ఒక చర్చి భవనంలోకి వెళ్ళి కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుని వెళ్తుండేవాడు. అలా ఆ ముసలాయన లోనుకు వెళ్ళిన ప్రతిసారి అందులోని విలువైన వస్తువుల్ని అతడెక్కడ దొంగిలించుకుని పోతాడోనని అక్కడ కాపలా కాసే వ్యక్తికి భయంగా ఉండేది. కాబట్టి ఆ ముసలాయన బయటకు వెళ్లే వరకు ఆ కాపలాదారుడు చాలా జాగ్రత్తగా కనిపెట్టి ఉండేవాడు. ఒకరోజు ఆ కాపలాదారుడు ఆ ముసలాయన్ని పలకరించి, పెద్దాయనా, ఎందుకిలా ప్రతిరోజు ఇక్కడికి వచ్చిపోతున్నావు అని అడిగాడు. ప్రార్థించేందుకు వినయంగా జవాబిచ్చాడు ఆ ముసలాయన. కానీ నువ్వు కొద్దిసేపే ఉంటున్నావు, ఆ కొద్దిసేపట్లో నువ్వేం ప్రార్థిస్తావు? మళ్ళీ ప్రశ్నించాడు ఆ కాపలాదారుడు. నాకు సుదీర్ఘ ప్రార్థనలు చేయడం చేత కాదు, అందుకే నేను లోనికి వెళ్ళి మోకరించి, ప్రభువా, నేను జిమ్ని అంటాను. ఆ తర్వాత కొన్ని నిమిషాలు మౌనంగా ఉంటాను. తర్వాత బయటకు వస్తాను. నేను చేసే చిన్న ప్రార్థనను ఆయన వింటాడని నా నమ్మకం. ఒకరోజు జిమ్ ఒకచోట రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వెళ్తున్న ఒక వాహనం అతన్ని ఢీకొట్టడంతో అక్కడున్న పోలీసులు అతన్ని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతడికి బాగా గాయాలయ్యాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. అయినప్పటికీ హాస్పిటల్ మంచంపై పడుకొని జిమ్ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉన్నాడు. అతడున్న వార్డులోని వాళ్ళందరూ జిమ్ లాగానే ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు విరిగిన వాళ్లే. వాళ్లలో కొందరి పరిస్థితి మరీ విషమంగా ఉంది. వాళ్ళందరూ రాత్రి మగళ్ళు కేకలేస్తూ మూలుగుతూ అక్కడ పనిచేసే నర్సులకు తలనొప్పి పుట్టించేవాళ్ళు. వాళ్ళ నిరంతర సనుగులు గొనుగులు అక్కడి సిబ్బందికి విసుగు పుట్టించేది. అక్కడ పనిచేయడం నర్సులకు చాలా ఇబ్బందికరంగానూ కష్టంగానూ ఉండేది. అయితే జిమ్ అక్కడికి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ పేషెంట్లు మునుపటిలా కేకలు వేయడం, మూల్గడం, సనగడం, గొనగడం పూర్తిగా మానేసి చిరునవ్వులు చిందించడం, హాస్యోక్తులు విసురుకుంటూ విరగబడి నవ్వడం ప్రారంభించారు. హఠాత్తుగా వచ్చిన ఆ మార్పును చూసి నర్సులకు ఆశ్చర్యం వేసింది. ఒకరోజు అక్కడ పనిచేస్తున్న ఒక నర్సు వార్డులో పేషెంట్లను తనిఖీ చేస్తున్న సమయంలో పేషెంట్లందరూ విరగబడి నవ్వుతుండడం ఆమెకు వినిపించింది. ఏమైంది మీకందరికీ అలా నవ్వుతున్నారు? అసలు ఈ మధ్య మీరు అరవడం లేదు, సనగడం లేదు, గొనగడం లేదు, ఏంటి కారణం అని ఆమె వాళ్లను అడిగింది. కారణం ఆ ముసలాయనే. వాళ్ళు చాలా సంతోషంగా జవాబిచ్చారు. అతడెప్పుడు నవ్వుతూ ఉంటాడు, అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఎంత బాగున్నా, ఎంత బాధ ఉన్నా సనగడు, గొనగడు. వాళ్ళు మళ్ళీ అన్నారు. వెంటనే ఆ నర్సు వెంటిలా మెరిసే తెల్లని వెంట్రుకలున్న జిమ్ మంచం దగ్గరికి వెళ్ళింది. అక్కడ జిమ్ మంచంపై పడుకొని ఒక దేవదూతలా చిరునవ్వులు చిందిస్తూ ఆమెకు కనిపించాడు. ఈ వార్డులో ఉన్న వాళ్ళు సంతోషానికి నువ్వే కారణమని చెప్తున్నారు. ఇంతకీ భయంకరమైన బాధలో కూడా నువ్వెలా నవ్వగలుగుతున్నావు? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా, నా నవ్వును నేను నియంత్రించుకోలేను, నా ఆనందాన్ని నేను ఆపుకోలేను, అదంతే. దానికి కారణం రోజు నన్ను చూసేందుకు వచ్చే పెద్దాయనే. ఆయనే నా నవ్వుకు కారణం. ఆయనే నన్నిలా ఆనందంగా నవ్వేలా చేస్తున్నది. పెద్దాయనా, నిన్ను చూసేందుక? నాకు తెలిసి నిన్ను చూసేందుకు ఎవరూ రావడం లేదే. ఆమె ఆశ్చర్యంగా అతడి వైపు చూస్తూ అడిగింది. ఇంతవరకు అతన్ని చూసేందుకు ఎవరైనా వచ్చినట్టు ఆమె చూడలేదు. నిన్ను చూసేందుకు వచ్చే వ్యక్తి ఎప్పుడు వస్తాడు? ఆమె మళ్ళీ ప్రశ్నించింది. ప్రతిరోజు పగలు 12 గంటలకి వెలుగుతున్న కళ్ళతో జవాబు ఇచ్చాడు జిమ్. అవును, ప్రతిరోజు 12 గంటలకు ఆయన వస్తాడు. నా మంచం దగ్గర నాకెదురుగా నిలబడతాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ, జిమ్,
నేను యేసును అంటాడు. కాసేపు అలా ఉండి వెళ్ళిపోతాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.